వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ అనుష నలగుప్పుల. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా చాలా బాగున్నాను. ఈరోజు అక్షయ తృతీయ కదా. అసలు అక్షయ తృతీయ అంటే ఏంటి? అక్షయ తృతీయ అంటేనే నేటి కాలంలో బంగారం, వెండి లేదా ఇతర ఏదేని విలువైన వస్తువులు కొనడం అనేది ప్రచారంలో ఉంది. ఈ రోజున కొన్నది అక్షయమవుతుందని చెప్పిన వ్యాపార ప్రచారాన్ని వాస్తవంగా నమ్మి వాటిని కొనుగోలు చేయడం అనేది ఆనవాయితీగా మారింది. అసలు అటువంటివి కొనాలని అనుకొని డబ్బు లేకున్నా కానీ అప్పు చేసో తప్పు చేసుకోకుంటే కొన్న బంగారం అక్షయమవడం అటుంచి చేసిన అప్పులు తప్పులు తత్సంబంధ పాపాలు అక్షయమవుతాయని శాస్త్రాలు వివరిస్తున్నాయి. పురాణ కథనం ప్రకారం మత్స్యపురాణం 65వ అధ్యాయం ప్రకారం ఈశ్వరుడు పార్వతీదేవికి సర్వకామప్రదమైన అక్షయ తృతీయ వ్రతం గురించి చెప్పాడు. వైశాఖ శుద్ధ తదియ నాడు చేసే ఏ వ్రతమైనా లేదా జపమైనా కానీ లేదా హోమమైనా కానీ దానాదులు ఏవైనా కానీ పుణ్యకార్యాచరణం ఏదైనా కానీ దాని ఫలితం అక్షయమవుతుంది. అలాగే పుణ్యకార్యాచరణ వల్ల వచ్చే ఫలితం అక్షయమైనట్లే పాపకార్యాచరణ వల్ల వచ్చే పాపం కూడా అక్షయమే అవుతుంది. నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.